హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? అదేంటి ఏదో తెగ నవ్వేస్తుందని చెప్పేసి అనుకోకండి. దిస్ ఇస్ ద 5th టేక్. అంటే ఈ వీడియో కూడా అవుతుందో కాదో 5th టేక్ అనమాట ఇది. ఏంటో ఈ మధ్య వీడియో తీస్తుంటే అంటే ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ వెళ్ళిపోతుంది అనమాట. మధ్యలో కంటిన్యూటీ అనేటువంటిది లేకుండా. సో ఈ వీడియోనైనా కరెక్ట్గా అప్లోడ్ అవుతుందో లేదో 5th టేక్ ఇది. ఇప్పటికీ మార్నింగ్ ఇప్పుడు ఎంత అవుతుంది, 11 అవుతుంది. 10:30 నుంచి కూర్చున్నా. నార్మల్గా వీడియో అంటే సింగిల్ టేక్లోనే అయిపోతుంది, వీళ్ళు వెంటనే వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసేస్తారు, ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేస్తారు అని అనుకుంటారు కొంతమంది. నేను కూడా స్టార్టింగ్లో అట్లనే అనుకునేదాన్ని. కానీ నేను వన్స్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు తెలుస్తుంది ఇప్పుడు అంటే డైరెక్ట్ ఒక వీడియో రావడానికి వెనకాల ఖచ్చితంగా ఒక 2-3 డ్రాఫ్ట్ వర్షన్స్ ఉంటాయి, తర్వాతనే ఫైనల్ వీడియో ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఎందుకంటే నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి. కొన్ని వీడియోస్ డైరెక్ట్గా ఒకటే టేక్లో అయిపోతాయి, అనుకున్నాయన్నీ కరెక్ట్గా చెప్తాము. కొన్నిసార్లు ఏంటంటే మధ్యలో కొన్ని కట్ చేస్తాము, ఇంకా కొన్ని వీడియో అసలు బాగా రాలేదని చెప్పేసి మళ్ళీ కొత్త వీడియో చేస్తాం అనమాట. సో ఇప్పటికైనా ఈ వీడియో నేను వస్తుందో రాదో. సో మొత్తానికైతే నేను యాన్యువల్ డే, మా పాపది గ్రాడ్యుయేషన్ డే, ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి, చూడండి ఒకసారి. యాక్చువల్లీ అంటే ఆ సాంగ్స్ కనుక పెడితే ఖచ్చితంగా కాపీరైట్ వస్తుంది. ఆల్రెడీ నాకు అది ఉందన్నమాట. అంటే ఆల్రెడీ ఆ వీడియో చేసేసాను. నేను చేసినప్పుడు చాలా కాపీరైట్స్ వచ్చినాయి నాకు తెలుసు. అయినప్పటికీ కూడా చూద్దాము. అంటే నార్మల్గా కొన్ని అట్లా సాంగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది, బర్త్డే కానీ ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్లాంటివి పెడతా ఉంటారు కదా. సో మేబీ వాళ్ళకి రావు కదా, వస్తాయో ఏమో మనకు తెలీదు. సో మనం ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నట్టుగానే వచ్చింది స్ట్రైక్. సో అందుకని చెప్పేసి రిస్క్ ఎందుకు అని చెప్పేసి నార్మల్గా కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తీసేసాను. నార్మల్గా ఎడిట్ చేసే ఏదైతే యాప్ వాడతానో సో యాప్ యొక్క మ్యూజిక్సే పెట్టాను అనమాట. సో జస్ట్ చూడండి, నచ్చితే చూడండి, లైక్ చేయండి అంతే. అది ఇంకా కొన్ని రోజుల తర్వాత అది ప్రైవేట్ చేసేస్తాను. యాక్చువల్లీ ఆ వీడియో కూడా మా పాపది మొన్న అంటే లాస్ట్ ఇయర్ జరిగిన యాన్యువల్ డే కూడా అది కూడా ప్రైవేట్లోనే ఉండే. నేను రీసెంట్గానే అది పబ్లిక్లో పెట్టాను అనమాట. ఎందుకంటే నేను టీవీలో చూద్దాము అని చెప్పేసి, లాస్ట్ ఇయర్ మా పాప ఎట్లుంది, ఈ ఇయర్ ఎట్లుంది అని చెప్పేసి డిఫరెన్స్ చూద్దామని చెప్పేసి అట్లా పబ్లిక్ చేశాను అది. సో అదనమాట మొత్తానికి. అండ్ నిన్ననైతే మొత్తానికి టీజీపీఎస్సీ వెబ్ నోట్ ఇచ్చింది కదండి. సో ఇప్పుడైతే అందరికీ క్లారిటీ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఇంకా ఎవరైతే డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకే రావాలండి. నేను ఎప్పుడు నాకు రావాలి అని చెప్పేసి ఎప్పుడు కోరుకోను. అంటే కష్టపడిన వాళ్ళకి రావాలి. ఇన్ కేస్ నా కష్టం అనేటువంటిది గ్రూప్ 1 మెయిన్స్ రాయడానికి అంటే పడే వాళ్ళ కష్టంలతో ఆ కష్టం నా కష్టం అనేటువంటిది ఈక్వల్ ఉంటే మనకు వస్తుంది, నాకు వస్తుంది. కానీ ఇన్ కేస్ కనుక రాలేదు అని అంటే మేబీ ఆ స్ట్రగుల్ గ్రూప్ 1 మెయిన్స్కి నా కష్టం సరిపోదేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటాను అంతే. చెప్పాను కదా, అంటే ఎట్లా అయిపోయిందంటే సిచ్యువేషన్స్ రాను ఫస్ట్ చాలా వెయిట్ చేసాం. తర్వాత నాకు వస్తుంది, నేను బాగానే రాసాను, ఇంతమందిలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి 563. సో ఖచ్చితంగా నాకంటే ఒక్క పోస్ట్ ఉండదా అని చెప్పేసి ఆ ఫీలింగ్లో నుంచి సర్లే ఇంకా రియాలిటీ అబ్జర్వ్ చేసాం కదా. సో మేబీ 1000 లోపు ఉంటేనేమో నెక్స్ట్ టైం ట్రై చేద్దాము, లేదు అంటే ఇంకా డైరెక్ట్ వదిలేద్దాం అని చెప్పేసి అట్లా. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అంటే ఇప్పుడు ఏదో రావాలి అని కాదు, డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే బాగా కష్టపడ్డ వాళ్ళకి రావాలండి. ఎందుకంటే అసలు ఈ ఎగ్జామ్ నార్మల్గా సీదా నోటిఫికేషన్ అయితే కాదు. ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రెషరైజ్డ్ కండిషన్లో మనం ఎగ్జామ్ రాసామో మనకు మాత్రమే తెలుసు, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. చిన్న చితక యుద్ధమా మనం చేసింది. 2022 నుంచి కంటిన్యూస్గా 3 సంవత్సరాలు యుద్ధం చేయడం అంటే అది అంటే 22, 23, 24 ఇయర్స్ స్టిల్ 25లో కూడా ఇంకా మనం వెయిటింగ్ పర్పస్లో యుద్ధం చేస్తూనే ఉన్నాం మనతో మనం. సో నిజంగా చెప్తున్నాను కదా, ఆ టాప్ 563 మెంబర్స్ అందరికీ ముందుగానే కంగ్రాచులేషన్స్. మన ఛానల్లో కూడా ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాతో పాటు రాసిన వాళ్ళల్లో ముగ్గురు అబ్బాయిలు, 1, 2, 3, 4 నాతో కలిపి 5, మొత్తం అయితే ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నామండి. 8 to 10 మెంబర్స్ దాకా ఉన్నాము. సో అంటే నా సర్కిల్లో ఇంక్లూడింగ్ మీ. ఈ 10 మెంబర్స్లో సరే నాకు పక్కకు పెట్టేసాను, మిగతా వాళ్ళందరూ బాగా రాశారు, మిగతా వాళ్ళందరికీ వస్తుంది నాకు తెలిసి. వాళ్ళు కూడా నా మీద ఇట్లనే అనుకుంటారు. సో నేను అంటే వాళ్ళు ఏదో నన్ను అన్నారని నేను అనుకోవడం కాదు. యాక్చువల్లీ ఆ సర్కిల్స్ కూడా మనం ఫామ్ చేసుకునే సర్కిల్స్ కూడా ఏంటిదంటే మనం ఎట్లా ఉంటామో, మన లెవెల్ ఎట్లా ఉంటుందో, మన క్యాలిబర్ ఎట్లా ఉంటుందో, మనతో చదివే వాళ్ళు కూడా అదే క్యాలిబర్లో ఉంటారు. అంటే సేమ్ ఐక్యూ అంటారు కదా, సో అట్లనే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ మన ఫామ్ అయ్యే సర్కిల్ కూడా. అంటే నాకంటే ఎక్కువనే ఉన్నారులేండి చెప్పాలంటే. వీళ్ళందరికీ వస్తుంది. ఇన్ కేస్ నాతో పాటు రాసిన వీళ్ళు అంటే నా సర్కిల్లో ఉన్న నా ఈ ఫ్రెండ్స్కి
కనుక వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బాధ ఉంటుంది కానీ హ్యాపీ కూడా ఉంటుంది. అంటే మనతో పాటు చదివిన వీళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్స్ అయ్యారు అని చెప్పేసి అయితే హ్యాపీనెస్ ఉంటుంది. సో వాటెవర్ అండి, నేనైతే తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఇంటర్వ్యూ ఎక్కడ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మిమ్మల్ని చాలామంది ఇంటర్వ్యూ చేస్తారు, కానీ నేను కూడా ఇంటర్వ్యూ చేస్తాను, నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మన ఛానల్లోనే నేనేదో ఎక్కడో సెటప్ అంటే ఇంటర్వ్యూ సెటప్ అవన్నీ పెట్టేసి ఏం చెయ్యను, మీ అందరికీ తెలుసు. జస్ట్ మొబైల్లోనే షూట్ చేస్తాను. అది కూడా కుదురుతుందో లేదో కూడా తెలియదు. అంటే లైవ్ టుగెదర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది ట్రై చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన ఛానల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కనుక చూసినట్లయితే, ఇప్పుడు స్టడీ ఛానల్స్ అన్నీ చూస్తే గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చూడండి. అంటే రన్ చేస్తున్న వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి వాళ్ళేదో స్పెషల్గా యూట్యూబ్ అంటే గ్రూప్ 1 మెయిన్స్ మీదనే యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు కాదు. వాళ్ళ జర్నీలోనే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఇంకా మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు, గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళని చూడండి. వాళ్ళ ఛానల్లో ఎంతమంది గ్రూప్ 1 మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఉన్నారు చూడండి. అంటే చూసేవాళ్ళు. నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మన ఛానల్లో ఆల్మోస్ట్ గ్రూప్ 1 మెయిన్స్ రాసిన 21,000 మందిలో 10 నుంచి 15,000 మంది వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు అని చెప్పేసి నా గెస్. ఖచ్చితంగా ఇప్పుడు నా వీడియోస్ అన్నీ మన ఎగ్జామ్స్ రిలేటెడ్ గ్రూప్ 1, 2, 3 ఇవే ఉన్నాయి కదా. గ్రూప్స్ అన్ని ఎగ్జామ్స్ గురించే పెడతాను కాబట్టి గ్రూప్స్ చదివే ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు మన ఛానల్ చూస్తారు. సో నా గెస్ అనమాట 15,000 మెంబర్స్ వరకు తెలుసు మన ఛానల్ అందరికీ. సో అందులో ఖచ్చితంగా 563లో అట్లీస్ట్ ఒక 100 నుంచి 200 వరకైనా మన ఛానల్ తెలుసు. అండ్ మన ఛానల్లో మీరు కనుక సభ్యులు అయి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న నెక్స్ట్ ఎవరైతే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ మనం టిప్స్ ఇవ్వాలి. అంటే మన నుంచి వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ మనం ఏమేమైతే మన ప్రిపరేషన్లో ఏవేవైతే మనకు యూజ్ అయ్యాయో, ఏవేవైతే మనకు హెల్ప్ చేశాయో అవన్నీ ట్రూగా జెన్యూన్గా మన ఛానల్లో ఉన్న వాళ్ళకి అందివ్వాలి అనేదే నా మెయిన్ థీమ్ అనమాట. అందుకని ఇప్పటివరకు నేను మెయిన్స్కి సంబంధించి ఎక్కడ నేను డిస్కస్ చేయలేదు. ఎందుకంటే మనము ఆ టాప్ 1000లో ఉన్నా కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే మెయిన్స్లో నాకు మెయిన్గా యూజ్ అయిన ఏంటి అని చెప్పేసి చెప్పగలుగుతాను. ఇన్ కేస్ 1000లో 2000లో అట్లా లేకపోతే మాత్రం నేను చెప్పడానికి కొంచెం భయపడతాను అనమాట. అంటే నాది అంటే నా స్ట్రాటజీ మేబీ నాకు వర్కౌట్ అవ్వనప్పుడు మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి చెప్పలేను నేను. అందుకనే మిగతా మన ఛానల్లో క్లియర్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మీరైతే నాకు చెప్పాలి. ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా కూడా మీ పేరు మీద ఏంటి చెప్పి ఒక మెయిల్ చేసినా కూడా మీ జర్నీలో మీకు ఏం యూజ్ అయినాయి అనేటువంటిది నేను మన ఛానల్ వాళ్ళకి చెప్తాను. యాక్చువల్లీ ఇంకా వెబ్ నోట్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత అంటే నాకు తెలుసు నాకు తెలుసు అండి, అంటే ఈసారి గవర్నమెంట్ రిస్క్ చేయదు అని నాకు తెలుసు. అండ్ అఖిల్ సార్ది లైవ్ క్లాస్లో అయితే లైవ్ వీడియోలో అయితే నేను అటెండ్ అయ్యాను. నిజంగా సార్ చెప్తున్నంతసేపు కొంతమంది ఏంటంటే పొజిషన్లో ఉన్న వాళ్ళు మనకు డైరెక్ట్గా కొన్ని చెప్పలేకపోయినా ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు, వాటిని మనం క్యాచ్ చేయగలగాలి. సో సార్ డైరెక్ట్గా కొన్ని ఇండైరెక్ట్గా కొన్ని చాలా విషయాలు అయితే చెప్పారు. నేనైతే అన్నీ విన్నాను అనమాట, అన్నీ క్లియర్గా పెద్ద చెవులు వేసుకొని విన్నా నేను. అండ్ సార్ చెప్పిండ్రు అంటే పాజిటివ్గా వస్తే ఎట్లా, నెగిటివ్గా వస్తే ఎట్లా అని ఒక పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా రాసుకోండి అని చెప్పారు కదా. నిజంగా పాజిటివ్గా వచ్చినప్పుడు సార్ చెప్పినవి అన్నీ వింటూ ఉంటే ఇట్లా ఉండండి, తర్వాత మీ సిచ్యువేషన్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే నాకు తెలుసు అండి. ఇప్పుడు ఏదో జాబ్ వస్తుంది అని చెప్పేసి మనం అనుకొని ఆ ఫీల్డ్ ఏం మారదు, మనం మనలానే ఉంటాం. కాకపోతే మన చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ అయితే మారుతాయి నిజంగా. అంటే నేనేదో మనకు జాబ్ వచ్చిందని చెప్పేసి రిలేటివ్స్ అట్లా అంటలేను. పొజిషన్ మారుతున్న కొద్దీ ఖచ్చితంగా ప్రెషర్ మారుతుంది. ఈవెన్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కావచ్చు. ఇప్పుడు మనము మన ఫ్యామిలీ మెంబర్స్లో మ్యారేజ్ చేయాలంటేనే ఒక 1 month వరకు తబ్బిబ్బు అయిపోతాం. అంటే అన్నీ చూసుకోవాలి కదా, పెళ్లి కార్డ్స్, ఫంక్షన్ హాలు, ఫుడ్, బట్టలు ఎన్ని ఉంటాయి, అందరిని పిలవాలి. సో ఇవన్నీ ఎన్ని ఉంటాయి మనకు. ఆ 1 month మనం ఎట్లా ఉంటాం, ఒక మన ఫ్యామిలీలో మెంబర్ మ్యారేజ్ అవుతే ఏదైనా ఇంకా చిన్నపాటి ఏదైనా 21st ఫంక్షన్ అయినా ఇంకేదైనా అన్నప్రాసన ఫంక్షన్ అయినా మనం కింద మీద పడి మస్తు ఇబ్బంది పడతాం. అంటే ఏంటిది ఎట్లా చేయాలని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాం. అట్లాంటిది మనకు డిస్ట్రిక్ట్లో గ్రూప్ 1 ఆఫీసర్గా ఒక బాధ్యత అనేటువంటిది మన చేతికి వచ్చినప్పుడు సీరియస్లీ చాలా అంటే చాలా ప్రెషరైజ్డ్ కండిషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫ్యూచర్లో నేను చెప్పేది ఫ్యూచర్లో. సో ఇప్పుడు ఏదో ఖాళీగా ఎంజాయ్ చేస్తూ చదువుకుంటూ ఉన్న ఈ పీరియడ్ అంతా డిఫరెంట్ మారిపోతుంది. ఆ పీరియడ్ అంటున్నా నేను, ఎందుకంటే కొత్త బాధ్యతలు. అప్పుడు మనం చదవము, మనం చదివిన అన్న అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి చదవడం వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు కదా. సో అట్లా ఉంటుంది. సో ఈ పీరియడ్ని మాత్రం ఎంజాయ్ చేయండి. ఈ పీరియడ్ అనేటువంటిది మళ్ళీ రాదు. ఇన్ కేస్ మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు అని అంటే అసలు ఈవెన్ రిజల్ట్స్ అవుట్ అయినప్పటి నుంచి కంప్లీట్గా ఇంకెంత బిజీ అయిపోతామంటే అరే ఒక్కరోజైనా ప్రశాంతంగా లేమురా అని అనిపిస్తుంది. తర్వాత అనిపిస్తుంది ప్రశాంతంగా లేము అని అంటే
నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఉంటాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటాయి, మళ్ళీ దానికి గెస్టెడ్ ఆఫీసర్ సైన్స్ కావాలి, వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మ్ అవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ దగ్గర పెట్టుకోవాలి, తిరగాలి. నెక్స్ట్ ఇంకేమన్నా కొన్ని పోస్టులకి మనకు హెల్త్ కండిషన్ కూడా చూస్తూ ఉంటారు కదా, సో అక్కడికి వెళ్ళాలి. ఇంకా తర్వాత ఇంకా చాలా బిజీ అయిపోతాం, ఇంటర్వ్యూస్ అని అన్నీ చాలా బిజీ అయిపోతాము. తర్వాత మనకి పీరియడ్, మనం ఎంజాయ్ చేసిన ఈ పీరియడ్ అనేటువంటిది మళ్ళీ రాదనమాట. సో అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఎంజాయ్, ఈ టైంని మాత్రం ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను నిన్న ఇంకొక యూట్యూబ్లో లైవ్ కూడా చూసాను అనమాట. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 5 to 10 days పడుతుంది, 5 to 7 days పడుతుంది అని చెప్పేసి అన్నారు. మన ఛానల్ ఎవరో కమెంట్ కూడా చేశారు, ఒకరు సిస్టర్ బ్రదర్ కమెంట్ చేశారు. కానీ ఎక్కడ టీజీపీఎస్సీ మెన్షన్ చేయలేదు 1 weekలో ఇస్తాము, 10 daysలో ఇస్తామని చెప్పలేదు. త్వరలో అని అన్నారు, కానీ పర్టికులర్ ఈ టైమింగ్ అయితే చెప్పలేదు. ఇంకా తెలియదు, అది 1 week పట్టచ్చు, 5 days పట్టచ్చు. కాకపోతే మేబీ ఇంకెప్పుడైనా అవుట్ అవ్వచ్చు అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ అంతే. సో ఆ టాప్ 563లో ఉండే వాళ్ళందరికీ నిజంగా కంగ్రాచులేషన్స్. నిజంగా అంటే ఇప్పుడు మన సిచ్యువేషన్ ఎట్లా ఉండాలంటే, మనకు రాలేదు అని బాధపడి దానికంటే వచ్చిన వాళ్ళల్లో నిజంగా అంత ప్రెజరైజ్డ్ కండిషన్లో ఉండి కూడా ర్యాంక్ వస్తే మాత్రం నిజంగా అంటే వీళ్ళు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంటే, వాళ్ళు కూడా ఈక్వల్లీ గ్రేటే. కానీ ఇంకా అంటే పొజిషన్ వస్తుంది చూడండి 563లో 1 2 3, నిజంగా వాళ్ళకి హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ అయితే చెప్పాలి ఖచ్చితంగా అందరికీ. అండ్ మన ఛానల్లో కనుక ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి, ఎందుకంటే మన ఛానల్ ఉందే అందుకు, కొత్త ఆస్పిరెంట్స్కి మనం వాళ్ళకి చదవాలి, భయపడొద్దు అని చెప్పేసి చెప్పడానికి. సో అదనమాట. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నాకేమీ తెలీదు అంటే ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి ఏంటి అని. ఈవెన్ నాకు Group 4 రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పింది మీరే, Group 1 రిజల్ట్ వచ్చిందని చెప్పింది మీరే, కీ వచ్చింది అని కూడా చెప్పింది మీరే. ఎందుకంటే ప్రతిసారి ఫోన్ పట్టుకొని కూర్చునేంత టైం ఉండదు. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్, ఇప్పుడు వెంటనే వెళ్ళాలి మా చిన్న పాపని తీసుకురావడానికి, వీడియో అయిపోగానే వెళ్ళిపోవాలి ఇంకా. సో చిన్న పాపని తీసుకురావాలి, నెక్స్ట్ ఎండాకాలం కదా వాళ్ళని పడుకోబెట్టాలి, మళ్ళీ తర్వాత క్లాసెస్ వీడియోస్ షూట్ చేయాలి, వాటిని ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, మళ్ళీ సాయంత్రం వాళ్ళకి ట్యూషన్ చెప్పాలి ఎగ్జామ్ ప్రిపరేషన్కి, మళ్ళీ సాయంత్రం డిన్నర్ ప్రిపరేషన్, మళ్ళీ అంట్లు సోది ఉంటుంది ఇంకా పని అంతా. సో ఈ బిజీలో ఫోన్ అప్పుడప్పుడు చూడను. అండ్ ఖచ్చితంగా నా సైడ్ నుంచి ఏదైనా మీకు ఆన్సర్ కావాలి అంటే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. ఈ ఆన్సర్ ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సిందే అని అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. టైం అయితే నేను వెయిట్ చేయించాను వాళ్ళతోటి, అది మీ అందరికీ తెలుసు. మీరు చేసే మెయిల్స్, మీరు చేసే కామెంట్స్కి, ప్రతి ఒక్క దానికి ఇన్ కేస్ కొన్నిటికి వీడియో అవసరం అని అనిపిస్తే ఆ ఒక్క కామెంట్ కోసమైనా సరే నేను వీడియో చేస్తాను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్, ఒకళ్ళు అడిగారండి, ఒకళ్ళు కాదు, ఇంతకుముందు ఈ కామెంట్ అయితే చాలాసార్లు వచ్చింది, కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు కాబట్టి ఆ కామెంట్స్ ఇప్పుడు రావట్లేవు అనమాట. మీరు ఎట్లా టైం మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తూ, యాజ్ ఎ హౌస్ వైఫ్గా, మదర్ ఆఫ్ 2 kids, ఇంట్లో అన్ని పనులు చేస్తూ వితౌట్ సపోర్ట్, హౌ యూ ఆర్ మేనేజింగ్ యువర్ థింగ్స్ అని చెప్పేసి, ఈవెన్ అంటే వీడియోస్, మళ్ళీ క్లాసెస్, యూట్యూబ్ నార్మల్ వీడియోస్, క్లాసెస్, ఇవన్నీ ఎట్లా టైం మేనేజ్ చేస్తున్నారు చెప్పండి అక్క. అంటే యాక్చువల్లీ ఈ టాపిక్ ఇప్పుడు చెప్పడం అనేటువంటిది నెసరీ కాదేమో, ఎందుకంటే ఇప్పుడు ఏం నేను చదవట్లేదు చెప్పాలంటే, ఆ చదువు ప్లేస్లో క్లాసెస్ వచ్చినాయి అంతే, డిఫరెన్స్ అనేటువంటిది అంతే. అయినప్పటికీ ట్రై చేస్తాను ఇన్ కేస్ ఎవరైనా అంటే కావాలి అని అంటే టైం మేనేజ్మెంట్ అంటే ఐ డోంట్ గివ్ టైం టేబుల్ అండి, దానికి సంబంధించి అట్లా టైం టేబుల్ అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఒక క్లారిటీ అండ్ ఒక అండర్స్టాండింగ్ మీకు రావడం కోసం నేను ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోయాను, మన ఛానల్ 22K ఫ్యామిలీ అండి. థ్యాంక్ యూ సో మచ్. 22,000 మెంబర్స్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. Thank you so much for all your love and support. Okay na? Bye Andy.